ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికల సమరం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. కేవలం ప్రచారానికి 10 రోజులు మాత్రమే గడువు ఉండడంతో పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ఏ పాలన వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు, దీని గురించి మనం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం సిటీ కేబుల్ తరపున. ఇప్పుడు మనం ప్రస్తుతం కృష్ణానది చెంతన ఉన్నాం తాడేపల్లిలో ఏదైతే వాకర్స్ ఉన్నారో వాకర్స్ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే పనిలో ఉందాం. మేలో 13 ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు పోలింగ్కి రావాలని చెప్పి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఈ ఓటు హక్కు అనేది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ భారతదేశంలో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే. అది కూడా ఇది మన డెమోక్రసీలో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఓటు యూటిలైజ్ చేసుకోవాలి. 18 దాటిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ వీఆర్ ఓటర్స్ అని గర్వంగా చెప్పుకోవాలి. అంటే కొంతమంది ఏదైతే ఓటర్ రోజు ఉందో ఆ రోజున సెలవు దినంగా ఉండి ఇంట్లో రావటం లేదు, ఇంట్లోనే ఉండిపోతున్నారు, బయటికి రావడం లేదు. దీనివల్ల ఏదైతే మనం ఎన్నుకునే ప్రభుత్వాల మీద ఆ ప్రభావం ఉంటుంది, అంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోలేకపోతున్నామన్న ఒక ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మంచి చెడ్డ అని కాదండి, ఏదైనా సరే ఒక ఓటు హక్కు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే నువ్వు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. సో ఎవరైనా సరే మనకి ఇచ్చారు, అది ఆ రోజు వచ్చేసి సెలవు రోజే. దాని అర్థం ఏంటంటే మనం ఓటుని మనం ఉపయోగించుకుని గర్వంగా నేను ఓటేసానని చెప్పుకోవాలి. ఎందుకు భారతదేశం మొత్తం ఆ రోజు అంతా ఏదైనా ఓటింగ్ రోజు ఎందుకు సెలవిస్తున్నారంటే ఎవరైనా సొంత పనుల్లో కానీ ఏదైనా బిజీ పనుల్లో కానీ ఉపయోగించలేకపోతున్నా బాధపడుతున్నారు. సో అలా కాకుండా అందరూ కూడా ఓటు ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజు సెలవు అనేది ప్రకటించాను. కొంతమంది పెద్దలు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎలాంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మీరు? అంటే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అంటే ఏ విధంగా ఉండాలి, మీరేం చెప్తారు? సామాన్య మానవుడు బతికేవాళ్ళగా అది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం ఏంటి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడి మీద కలిసి వస్తే పేద ప్రజలకు ఎవరు న్యాయం జరుగుద్దని. మీరు చెప్పండి, మీకు ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచిది అంటారు? పర్లేదు చెప్పండి, ఏ విధంగా ఉండాలి అంటారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఎలా దగ్గరగా ఉండాలంటారు? జనాల దగ్గర ఉండి అభివృద్ధి చేసి శుభ్రంగా అన్ని చేస్తే బాగానే ఉంటుంది. జనసేన టీడీపీ కలిసి వచ్చినాయి కాబట్టి శుభ్రంగా చేసుకొని శుభ్రంగా చేస్తే అంతా బాగుంటుంది. ఇప్పుడు రాజధాని ప్రభావం కూడా ఏమన్నా ఉంటుంది అంటారా? ప్రస్తుతం ఎన్నికల ప్రభావం ఫుల్గా ఉంది ఇక్కడ. రాజధాని ప్రభావం ఫుల్గా ఉంది, ఆ ప్రభావం చూపిస్తుంది. చక్కగా ఉంది, అందరికీ అన్నీ జరుగుతున్నాయి. ఇలాగ ఎవరు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే ఈయన చేసినట్టు. అది మాకు కావాల్సింది. మీరు ప్రస్తుతం రాజధానిలో ఉన్నారు కదా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? రాజధాని వల్ల మాకేం లేదు. పొలాలు ఉండే వాళ్ళకి రాజధానాలు, పొలాలు లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏముంది, ఎక్కడైనా బతకగలుగుతాం. బిజినెస్లు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు ప్రజెంట్? డల్గానే ఉన్నాయన్న. ఇప్పుడు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? అంటే మీరు వ్యాపార పరంగా చూస్తే డల్గా ఉందని అంటున్నారు, ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే కొద్దిగా బాగుంది. అంటే ఎందుకు తెలుగుదేశం? అమరావతి ఇవన్నీ డెవలప్ అవుతాయి ఇక, దానివల్ల డల్ అయినాయి. అమరావతి ఇవన్నీ డెవలప్ అవుతే కొంచెం మాకు బిజినెస్ ఎక్కుతుంది. ప్రజెంట్ ఏదైతే ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందంటారు? బాగానే ఉంది, కానీ కొద్ది అమరావతి వల్ల డల్గా అయినాయి. అంటే నెక్స్ట్ 3 కూటమి ప్రభుత్వాలు వస్తే అమరావతి అభివృద్ధి అవుతుందని మీరు అనుకుంటున్నారు? అవునన్న, అమరావతి డెవలప్ అవుద్దని. నెక్స్ట్ గవర్నమెంట్ డెవలప్మెంట్తో పాటుగా ప్రజాదరణ ఉన్న పార్టీ అయితే బాగుంటుంది. అంటే డెవలప్మెంట్ అంటే ఏ విధంగా కావాలి? డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ వస్తే డెవలప్మెంటే కదా. అందరికీ ఉపాధి, ఉద్యోగాలు అన్నీ దొరుకుతాయి. దానివల్ల స్టేట్ గ్రోత్ బాగా డెవలప్ అయింది. అలాగే పీపుల్ని కూడా హెల్త్, ఎడ్యుకేషన్, రోడ్స్, వాటర్, హాస్పిటాలిటీ ఇవన్నీ కల్పించిన గవర్నమెంట్కి ఎన్నుకోవాలని నా విజ్ఞప్తి. అంటే ఈ ప్రస్తుతం ఎన్నికల్లో ఈ అమరావతి ఎఫెక్ట్ ఏమన్నా ఉండబోతుందండి? అమరావతి అంటే మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు పాత గవర్నమెంట్లు కూడా కర్నూలుని లీగల్గా చేస్తామని. అంటే విశాఖ అనేది ఈ మధ్య వచ్చింది, కానీ ఏదేమైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేది మాత్రం 3 రాజధానుల పేరు పెట్టారు, కానీ అన్ని ప్రాంతాలు మాత్రం డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మే 13 ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఎలాంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు కానీ అన్ని వర్గాలకు కానీ మంచిది అంటారు? బేసిక్గా ఒకటండి, రాష్ట్ర విభజించి ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి 10 ఏళ్ళలో 2 ప్రభుత్వాలు చూసాం మనం, చంద్రబాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలకు కూడా అర్థమైంది ఏ ప్రభుత్వం అవసరం ఏంటనేది. ప్రజలకి సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, 2 కావాలి. 2 ఇచ్చే ప్రభుత్వం కావాల్సి ఉంటుంది. ఒక సంక్షేమమే పెట్టుకుంటే ఎలా ఉంది ఇప్పుడు చూసాం మనం. అలాగే అభివృద్ధి సంక్షేమం ఉంటే ఎట్లా ఉంటుంది అనేది
ప్రజలు ఆల్రెడీ చూశారు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రజలు అది ఎట్లా ఉంటుంది, ఎలాగా ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్ పక్కన పెడితే, జనరల్గా నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఆలోచించేది ఏంటంటే నెక్స్ట్ పిల్లలు బాగుండాలని ఆలోచిస్తారు ఎవరైనా సరే. అలా చూసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఉన్న ప్రత్యేక పరిస్థితులు, తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు అప్పుల్లో రావటం, అప్పులు ఇంకా పెరిగిపోవటం, అప్పులకు ఇంకా అప్పులు చేయటం, ఆ వడ్డీకి ఇంకా అప్పులు చేయటం, ఆ పరిస్థితికి వెళ్ళిపోయాం. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటి అంటే రాష్ట్రానికి ఆదాయం అనేది చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. ఈ ఆదాయాన్ని పెంచే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది కూడా చాలా స్పీడ్గా పెంచే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాంతోపాటు సంక్షేమ పథకాలు, ఎందుకంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి మేలు జరగాల్సి ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి ప్రజలు అనేవాళ్ళు మ్యాండేట్ ఇస్తారని అనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ మనం తాడేపల్లిలో ఉన్నాం. తాడేపల్లి నుంచి కొంచెం దూరంలోనే అమరావతి ఉంది. ఈ అమరావతి ఎఫెక్ట్ ప్రజెంట్ ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో 13న అది చూపించే అవకాశం ఉంటుందా? 100కి 100% ఉంటుందండి. మన గుంటూరు కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ చెప్పాలంటే గుంటూరు కృష్ణా జిల్లాలో రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత కూడా, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఈ 2 జిల్లాల్లో కూడా కనీసం మనకి 3 సీట్లు మించి రాలా. 2 జిల్లాలకు 3 సీట్లు. ఈవెన్ అమరావతి కోర్ ఏరియా, తాడికొండ ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. సో అప్పుడు ప్రజల ఆలోచన అనేది భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రజల ఆలోచన అనేది టోటల్గా మారిపోయింది. అసలు ఏంటి అనేది తెలిసింది, డ్యామేజ్ ఎంత జరిగిందని తెలిసింది, ఎంత నష్టపోయారో తెలిసింది. రాజధాని అనేది ఉంటే ఒక క్యాపిటల్ అనే కాకుండా దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుంది, ఒక క్యాపిటల్గా డెవలప్ అవుతుంది, కొత్త కొత్త కంపెనీస్ వస్తాయి, ఇక్కడ వాళ్ళ జీవన వృత్తి అన్ని రకాలుగా మారుతుంది అనే ఆలోచన ప్రజల్లో బాగా కనిపిస్తుందండి. నేను కూడా ఏంటంటే తాడేపల్లి వచ్చి సెటిల్ అయ్యి 13 ఏళ్ళు అవుతుంది. సో 13 ఏళ్ల క్రితం ఉన్న తాడేపల్లి హైవే అనేది వేరు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరు. అప్పుడు మేము ఉన్నప్పుడు ఆ తాడేపల్లి నుంచి కుంచెనపల్లి మధ్య ఒక 5 అపార్ట్మెంట్లు ఉండేవి, ఈరోజు కొన్ని వందలు పెరిగిపోయినాయి. సో డెవలప్మెంట్ అనేది పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు, ఎక్కువగా పబ్లిక్ కూడా డెవలప్మెంట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అది సార్. ఇప్పుడు ఎన్నికలు అనగానే ఎన్నికల రోజు చాలామంది కూడా సెలవు దినం అని చెప్పి ఇంట్లోనే పరిమితమై ఓటుకు కూడా వేసేయడానికి ముందుకు రావట్లేదు. దీని గురించి మీరిచ్చే సూచన ఏంటి ప్రజలకి, ఓటర్లకి? సూచన అంటే సార్, ఇప్పుడు అందరూ ఓటు యొక్క విలువ తెలిసిన వాళ్ళే, కానీ జనరల్గా జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే బాధ్యతగా మసలుకొని ఓటు యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళకి అనుకూల, అంటే ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన చిన్నప్పుడు మన ఊరి మధ్యలో చెట్టు కింద కూర్చుని మాట్లాడుకోవడం, అపార్ట్మెంట్లో కింద కూర్చుని మాట్లాడుకోవడం, లేదంటే ఇంట్లో కూర్చుని ఒక మ్యాచ్ చూడటము, లేదా ఒక సినిమా చూడటము, అట్లా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వాళ్ళు అవుతారు ప్రజలు. నేను కూడా ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దెబ్బ తగలినంత వరకు ఓటు విలువ తెలిసే విధంగా పరిస్థితులు వచ్చినాయి. ఎవరో అనుకోకపోయినా ఓటు విలువ తెలిసే విధంగా పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నాను నేను. మే 13 ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఎక్కువ మంది ఓటింగ్ శాతాన్ని ఉపయోగించుకోవడం లేదు. దీనికి సంబంధించి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ? ఏది కంపల్సరీ అందరికీ ఓటు వినియోగించుకోవాలి. వినియోగించుకోవటం వల్లనే రౌడీలు, గుండాలు వీళ్ళంతా వాళ్ళు స్వార్థంతో వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్, సరైన నాయకులు ఎన్నుకోకుండా డబ్బులకి కక్కుర్తిపడి ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. కంపల్సరీ అందరూ వినియోగించుకోవాలి. మనకు వచ్చే మనకు ఆయుధం అదే కదండి. ఎందుకంటే మనం 5 years ఎవరు ఉండాలి, ఎవరు డిసైడ్ చేసేది మనం ఆలోచించుకొని మనకు ఉపయోగపడే వాళ్ళే క్యాండిడేట్ ఉంటేనే మనకి వాళ్ళ ఫ్యూచర్, భవిష్యత్తు అందరికీ ఉపయోగపడలేదు. ఏదో నాకు ఆడేదో 100 రూపాయలు ఇస్తున్నాడు, 1000 ఇస్తున్నాడు అని స్వార్థం చూసుకోకుండా 10 మంది మొత్తం సొసైటీకి అందరికీ ఉపయోగపడేలాగా ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, భవిష్యత్తు పిల్లల గురించి, భవిష్యత్తు మంచి ఎవరైతే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎన్నుకోవాలి. అంతేగాని ఏదో తాయిల బట్టన్ నొక్కుతున్నాడని ఆ బట్టన్ ఎక్కడి నుంచి వస్తాడు, ఈరోజు వస్తాడు రేపు అన్నీ వేరే అన్నీ హౌస్ ట్యాక్సులు, ప్రాపర్టీ ట్యాక్సులు అన్నీ ఇండైరెక్ట్గా చెత్త మీద పనులు అలా దోసేసుకుని ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి వేయకుండా ప్రాపర్గా మనకి ఫ్యూచర్ ఎవరు చేస్తారు ఏంటి ఆలోచించుకోవాలి. అంతేగాని నాకు డబ్బులు ఇచ్చాడు, ఏదో ఇచ్చాడు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచించాలి. అవి మళ్ళీ మన డబ్బులే ఇండైరెక్ట్గా ఎన్నో దోసుకుంటున్నారు. బట్టలు నొక్కడం ఎవడు ముసలమ్మ కూడా బట్టలు నొక్కుతుంది. బట్టలు నొక్కడం కాదు, సంపాదించాలి. భవిష్యత్తు పేదవాళ్ళకి పెంచవచ్చు. కానీ ఏంటంటే జాబ్స్కి పరంగా
డెవలప్ పరంగా ఉన్న వాళ్ళకి మనం ఆలోచించుకుని వేయాలి. అది ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? అంటే మే 13 నుంచి ఎన్నికలు జరగబోతుంది కదా, ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచిది అంటారు? నేను జగనన్నే కావాలనుకుంటాను నేను. ఎందుకంటే పేదవాళ్ళకి జగనన్న ఎంత మేలు చేశాడో జనానికి తెలుసు, మాకు తెలుసు. జగనన్న వస్తేనే బాగుంటుందని మేమైతే అనుకుంటాం కన్ఫామ్గా. ప్రతి పేద విద్యార్థి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు జగనన్న ఓటేసి మన భవిష్యత్తును మనం కాపాడుకుంటే మంచిదని నేను నా వంతు సలహా ఇస్తున్నాను. ఓకే, అంటే మీది అమరావతి రాజధాని ప్రాంతం కదా, మరి దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా మీరు కోరుకున్న ప్రభుత్వానికి? రాజధాని ప్రాంతం అంటే అది డబ్బు ఉండే వాళ్ళకండి రాజధాని ప్రాంతం. మాకు డబ్బు లేదు, స్థలాలు లేవు, ఇల్లు ఆస్తులు లేవు. మాకు ఎవరైనా ఏ ప్రాంతమైనా రాజధాని ఒకటేగా. అందుకని జగనన్న అయితే మాకు మేలు చేశాడు బాగా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పేదవాళ్ళకి. నెక్స్ట్ జగనన్న రావాలని నేను అయితే కోరుకుంటున్నాను. అంటే అభివృద్ధి లేదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు, దాని గురించి ఏంటి? అభివృద్ధి ఎందుకు లేదండి, ఉంది, అభివృద్ధి అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఏమన్నా ఈ కంపెనీల గురించి ఏమన్నా కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించాడేమో, కానీ నెక్స్ట్ గెలిస్తే మటుకి కాన్సన్ట్రేషన్ కంపెనీల మీదే ఉంటుంది, ఉద్యోగాల మీదే ఉంటుంది. 100% ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు, అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడతాడు. అలాగే పేదవాళ్ళని కూడా కలుపుకొని అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెడతారని 100% నమ్ముతున్నాం మేము. గారు మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎలాంటి ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటారు? మంచిది ఎలా ఉండాలి? రెండు కావాలి. ఓన్లీ సంక్షేమం పెడితే డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? అందువల్ల ఎలాంటి ప్రభుత్వం అంటే ఉచితంగా ఫ్రీగా పంచే ప్రభుత్వం వద్దని మేము అనుకుంటున్నాం. ఇవ్వద్దని చెప్పట్లేదు, ఉచితంగా ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఇవ్వాలి? డబ్బులు సంపాదించి ఇవ్వాలి, అంతేగాని అప్పులు చేసి ఇస్తే ఏమైపోతుంది? ఎవరైనా అంతేగా. ఒక కుటుంబం అప్పుల మీద ఆధారపడి పడితే ఇప్పుడు కాదు 4 ఏళ్ళకైనా కొలాప్స్ అయిపోతుంది. అట్లానే ఇది కూడా అంతే. అందువలన డెవలప్మెంట్ అనేది కావాలి ఖచ్చితంగా, భావితరాలకు. లేదంటే భవిష్యత్తు అనేది ఉండదు. సంక్షేమం ద్వారా కూడా ఆయా కుటుంబాల్లో డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పండి. ఏముంటుంది డెవలప్మెంట్? ఓ 10,000 ఇస్తారు, ఎన్నాళ్ళు వస్తాయి అవి? సంవత్సరానికి ఒక 10,000 ఇస్తే డెవలప్మెంట్ అయితే కుటుంబం. నా కుటుంబంలో ఉన్న నలుగురు ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో ఉన్న 10 మంది బాగుపడతారు. ఒక కుటుంబానికి 10,000 సంక్షేమం కింద ఇస్తే ఆ కుటుంబం ఆ 10,000 ఏమవుతుంది? దేనికో దానికి అయిపోతాయి అవి ఇప్పుడున్న దీని పరిస్థితుల్లో. అందువలన దానివల్ల ఏం ఉపయోగం లేదు. సంక్షేమం కాదు, అభివృద్ధి కావాలి. అభివృద్ధితో పాటు అభివృద్ధి నుంచి వచ్చిన ఫలాలనే సంక్షేమం కింద ఇవ్వాలి. అంతేగాని ఉద్యోగం చదువు చెప్పించి ఉద్యోగం లేకుండా ఉంటే ఉపయోగం ఏముంది? చదువుకుంటాము, ఉద్యోగాలు కూడా సృష్టించాలి కదా. చదువు చెప్పించి నీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంట్లో కూర్చోబెడితే ఏమైపోతారు మీరు? అది విషయం. మీరు చెప్పండి పెద్దవారిగా, ఎలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు? ఎలాంటి ప్రభుత్వం అంటే మనం ఇక్కడికి వచ్చి మీరు మీడియాలో చెబుతున్నారంటే మీరు అభివృద్ధి చెందారు, మేము అభివృద్ధి చెందబట్టే కదా. ఈ అభివృద్ధి పుణుకుంటే అసలు మనం ఎట్లా రాగలం? ఇంట్లో పుణుకుని ఉంటాం. అభివృద్ధి అనేది, చదువు అనేది ఇవన్నీ ఎలా ఉంటుందో, పుట్టిన పిల్లోడు పాలు తాగుతుండగా మీ ఉయ్యాల్లో పుణుకబెడతాడు. ఆడి జీవితాంతరం ఉయ్యాల్లోనే ఉంటే ఆడికి నడక రాదు కదా. ప్రభుత్వం కూడా అన్నీ చెప్పించాలి, నడిపించాలి, వాళ్ళ జీవితాన్ని పైకి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆర్టీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే ఈ తుప్పు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నామని మనం సిగ్గుపడాలి. ఎందుకు ఎట్లా అవుతుంది? అన్నీ కూడా స్పీడ్ వెళ్ళాలి కదా. అన్ని దేశాలు స్పీడ్ వెళ్తున్నాయి, అన్ని రాష్ట్రాలు స్పీడ్ వెళ్తుంటే మనం తుప్పు కారుల్లో, తుప్పు బస్సుల్లో తిరుగుతున్నామంటే మనం ఎందుకెళ్ళి? మనకి ఇదివరకు మంచిగా ఉండేవి కదా. మరి అన్నీ కూడా అభివృద్ధి కాదు, సంక్షేమం లేనోడికి పెట్టండి, అభివృద్ధిని కుంటిపెరచొద్దు. అభివృద్ధి చేసేవాడిని తీసుకెళ్ళి ఎక్కడికో పంపిస్తే అమెరికాకి వెళ్ళిపోతారు అందరూ. ఇక్కడ ఎవడ అడుక్కు తినేటట్టు ఉండాలి అంతే. అంటే ఒకళ్ళేమో ఈ ప్రాంతం రాజధాని అంటారు, మరొకళ్ళేమో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి కావాలి అని అంటారు. రాజధాని అనేది సెకండ్ ఇష్యూ. రాజధాని అనేది సెకండ్ ఇష్యూ. అక్కడ పెడతా ఇక్కడ పెడతాను. రాజధాని నువ్వు అభివృద్ధి చేసిన తర్వాత ఏదన్నా చెయ్యి. రాజధానికి దీనికి అసలు లింక్ ఏమిటి? అసలు ముందు పొనుకున్న పెడతామేంటి? పుణుకునే కుర్రోడికి నడిపిస్తున్నామంటే ఎందుకు? అభివృద్ధికి నడపాలి. ఆయన అక్కడే పుణుకోబెట్టచ్చు కదా. ఈ ప్రభుత్వం కూడా ప్రజలను అక్కడే పుణుకోబెడుతుంది, అడుక్కు తినేటట్టే చేస్తుంది. ఇప్పుడు మే 13న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? సార్, ప్రభుత్వాలంటే ప్రజలకు మేలు చేయాలి కదా. మేలు చేయాలంటే, వాళ్ళకి మేలు కలగాలంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ రావాలి. దాని ద్వారా ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలి. ఉద్యోగం ఉన్న ప్రతి ఇల్లు 10 మందితో కలకలలాడుతూ ఉంటుంది. ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే దానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేయాలి, తీసుకురావాలి.
అప్పులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే అసలే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగా వెనకబడి ఉన్నాం. దాన్ని ఎంత కృషి చేస్తేనో రాష్ట్రం పైకి వచ్చేది, అభివృద్ధిలోకి వచ్చేది. మహానగరాలన్నీ ఇవాళ ఒక రోజులో వచ్చినాయి కాదు, ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడితేనే వచ్చినాయి. ఆ మహానగరాల్ని మనం అభివృద్ధి చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాటి ద్వారా ఒక కియా వచ్చిందంటే ఒక పెద్ద నగరం అంతా సెటిల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే ఉద్యోగాలు వచ్చి ఒక కొన్ని వేల మందికి అభివృద్ధి ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం కూలీల కింద వాటి కింద వాళ్ళని ఇంకా కూడా అభివృద్ధిలోకి తీసుకురావట్లేదు. మనం మోడర్న్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవన్నీ తెచ్చి పెట్టాలి ఇక్కడ. అది కాకుండా ఇప్పుడు నిర్మాణ రంగం ఉంది. దీని తర్వాత నిర్మాణ రంగం బాగా పొటెన్షియల్ ఉన్న రంగం. ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటా ఉంటే కొన్ని వేల మంది పనిచేస్తారు, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయాలి, కొంచెం ఈజీగా ఉండే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. అలా ఉచితాలు ఇవ్వటం వలన ఒక్క మనిషికే అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ ఒక్క కుటుంబంలో ఒక రోజు ఒక వారం రోజులు కూడా రావు వాళ్ళకి ఇచ్చే ఉచితాలు. ఆ ఉచితాలు వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకునేటట్టు చేయాలి. అది చేస్తే ఏ గవర్నమెంట్ అయినా అభివృద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అభివృద్ధిలోకి వచ్చిందంటే మన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత మనం బాగా వెనకబడి ఉన్నాం. అలాగే ముందుకు రావాలంటే నగరాలు, ఇండస్ట్రీస్ అలా డెవలప్ అవ్వాలి. మీరు ఇండస్ట్రీస్ చెప్పారు కాబట్టి ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ హోదా వస్తే ఇండస్ట్రీలు ఆటోమేటిక్గా వచ్చాయి. అయితే ఏ పార్టీలు కూడా హోదా గురించి పోరాడడం లేదని చెప్పి గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి సార్, ప్రత్యేక హోదా రావాలంటే సెంట్రల్ గవర్నమెంటు అక్కడ ఉన్న ఈ చాలామంది డెసిషన్స్ కావాలి. ఆల్రెడీ ప్రత్యేక హోదా రాదు, దానికి తగ్గ కొంత అడ్వాంటేజెస్ ఇస్తాము, ఇక్కడున్న అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్లన్నీ అనౌన్స్ చేసినాయి. దాంట్లో ఎంతవరకు మన వాళ్ళు కృషి చేస్తున్నారు? ప్రత్యేక హోదా అని పేరు పెట్టవసరలా. ఇక్కడ అభివృద్ధి కావాలంటే ఇండస్ట్రీస్ కావాలి. ఇక్కడికి వస్తున్న ఇండస్ట్రీస్ అన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ముందు అన్నిటికంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కొంతమంది చాలా ఇంపార్టెన్స్ చూపించారు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడదాం, అవి పెడదాం, ఇవి పెడదాం అని. వాళ్ళకి సరైన సపోర్ట్ లేక కొంతమంది వెనకడుగేశారు, వెళ్ళిపోయారు బయటికి. అవన్నీ లేకుండా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇండస్ట్రియలిస్టుని జాగ్రత్తగా ఇక్కడ కాపాడుకోవాలి. ఇక్కడ నిలబడితేనే ఉద్యోగాలు వస్తాయి, వస్తేనే ప్రభుత్వాలు మనంలో కూడా వస్తాయి. నెక్స్ట్ మే 13న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎలాంటి ప్రభుత్వం వస్తే అన్ని వర్గాల ప్రజలకు మంచిదని? ఏ ప్రభుత్వం అయినా సమస్యలు తీర్చే ప్రభుత్వం వస్తే మంచిదండి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని ఉంది, కానీ సమస్యలు తీర్చే ప్రభుత్వం వస్తే మంచిది. ఇప్పటివరకు ప్రజలు చాలా ఇబ్బందులు, కట్టిన ఇల్లు కూడా 5 సంవత్సరాలు బట్టి అట్లా పాడుపెట్టేశారు తప్ప కనీసం ఉన్న నాయకులు వాళ్ళ పేరు వేసుకుని కూడా ఇవ్వలేకపోయారు. లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాము, అబ్బాయికి ఇల్లు ఇస్తున్నాము, స్థలం లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం అన్నారు. 5 సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉంటారండి వాళ్ళు? ఆల్రెడీ కట్టకపోతే సరే, కట్టిన ఇల్లు వాళ్ళ పేరు వేసుకునే ఇవ్వాల్సింది. ఎవరైనా వచ్చేది ప్రభుత్వం సొమ్మే కదా, వాళ్ళు ఎవరు పర్సనల్ కాదు కదా. నా దృష్టిలో ఇది పర్సనల్గా సాగిందని అనుకుంటున్నాను 5 సంవత్సరాల రాజకీయం, పాలిటిక్స్ అంతా. మీది విజయవాడ గుణదల అంటున్నారు. గుణదల్లో డెవలప్మెంట్ కానీ, గుణదల్లో ఎక్కువ కూడా పేదవర్గ ప్రజలు ఎక్కువగా ఉంటారు. డెవలప్మెంట్ కానీ, సంక్షేమం కానీ ఏ విధంగా ఉంటుంది? సార్ అదే సార్ నేను చెప్పేది, ఎవరైతే పేదవాళ్ళు అయితే అన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇస్తాము, లేదంటే మళ్ళీ వచ్చే తర్వాత ఇస్తాము అంటే వాళ్ళు 5 సంవత్సరాలు అలా కాసుకొని ఎక్కడ ఉంటారు? వాళ్ళకి లేదనే కదా ఇచ్చేది. కనీసం కొంచెం ఇంత స్థలం ఉన్నా, ఇల్లు ఉన్నా, ఎవరికి ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ పడితే వాళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరికి ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, లేని వాళ్ళకి అందరికి ఇచ్చింది స్థలాలు కానీ, గదులు కానీ, ఇల్లు కానీ అన్నీ. మరి వాళ్ళు ఇన్నాళ్ళు అద్దెలు కట్టుకొని మరి వాళ్ళు ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు బాధలు పడ్డట్ట, లేదంటే సుఖపడ్డట్ట చెప్పండి. 5 to 6 years అవుతుంది ఇటు వచ్చి. అప్పుడు చంద్రబాబు గారు ఊపులో ఉండగా ధనం వచ్చి కొనేసాం, అసలు మంచి ఊపులో ఉంది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత కొద్దిగా డౌన్ అయిపోయింది. ఇంకా అలాగే ఉంది, ఇంకా రాజధాని లేదనేటప్పటికి ఇంకా అలాగా ఇదైపోయింది. డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా కావాలని చెప్పి సంక్షేమం కావాలి, బట్ చెప్పారు కదా, ఏదైనా చెట్టు వేస్తే ఆ ఫ్రూట్స్ని అనుభవించాలి కానీ చెట్టు నరుక్కోకూడదుగా. అలాగుంది ప్రస్తుతం గవర్నమెంట్. మన ఫ్రూట్స్ అనుభవించేటట్టు చేసుకోవాలి. చెట్టునే కొమ్ము ఎరకొట్టేస్తే ఉంది, అది చెయ్యాలి. తాడేపల్లి కదా, ఈ అమరావతి రాజధాని విజయవాడ నుంచి ఇటు వచ్చాం. ఓకే, తాడేపల్లి వచ్చారు కాబట్టి ఈ అమరావతి రాజధాని ఎఫెక్ట్ ప్రజెంట్ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో దాని మీద ప్రభావం చూపించే అవకాశం 100% ఉంటుందండి. 100% ఉంటుంది, నో డౌట్. ఈ గవర్నమెంట్ మీద బాగా ఉంటుంది ఎఫెక్ట్. ఈ ఏరియా, ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఈ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్కి. ప్రజలు ఎలాంటి పనిచేసే నాయకులను కానీ, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే మీరేమి సూచన ఇస్తారు?
అంటే పనిచేసేవాళ్ళు అంటే అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా అనుభవం ఉన్నవాళ్ళు కావాలి సార్. అనుభవం ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే ప్రస్తుతానికి మనకు చంద్రబాబు ఆయనే ఉన్నారు. ఆయన ఉంటే మనకి కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ పరిగెత్తుద్ది. అది ఈ సంక్షేమాలు కూడా ఇవ్వాలి, ఇవ్వకూడదు అనుకో, బట్ వచ్చిన సోర్స్ని బట్టి ఇచ్చుకోవాలి. కానీ ఉన్నదాన్ని తీసేస్తే ఏముంది, 4 రోజులు పోతే ఏముండదు అక్కడ. అది వచ్చిన ఇన్కమ్ని బట్టి, అది బిజినెస్ మ్యాన్ నేను కూడా చెప్పేది ఏంటంటే వచ్చిన లాభాన్ని బట్టి మనం కొట్లో కుర్ర జీతాలు అవి పెంచుతాం. కొట్లో వ్యాపారం అంతా రోజుకు సరుకు అమ్మేస్తే రాత్రి లాస్ట్కి ఏమవుద్ది, రోజుకు ఒక ఐటమ్ అమ్మేసామనుకో వీళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటాను, లాస్ట్లో ఏమవుద్ది అసలే ఉండదు. ఒక సంవత్సరం సస్టైన్ అవుతాం, తర్వాత మామూలే. ఓకే సార్. నెక్స్ట్ ఎలాంటి ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచిది అనుకుంటున్నారు? ఏమండి, ఏ ప్రభుత్వం వచ్చినా జనాల్ని జస్ట్ మెస్మరైజ్ చేయడం తప్పితే వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. కానీ ఏ పార్టీ అయినా వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా ఇన్నేసి కోట్ల రూపాయలు ఎలక్షన్స్ కోసమని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, మంచినీళ్ళకి, బిర్యానీ ప్యాకెట్లని, తిరగడానికి, ప్రచారాలకని వేస్ట్ చేస్తున్నారు. దానికన్నా ఆ డబ్బులు ఆ ఊర్లో ఉన్న రోడ్లు బాగాలేదు, ఇంకేదో బాగాలేదు, అదేదో చేయలేదని ఏడవటం కన్నా ఆ డబ్బులు వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఖర్చు పెట్టమనండి. ఆ ఊర్లో వాళ్ళందరూ వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని అబ్బా వచ్చాడు మా గొప్పవాడు అని చెప్పి ఫీల్ అవుతారు. అలా చేయకుండా ఊరికే మమ్మల్ని గెలిపించండి అని చెప్పి వీళ్ళు ప్రజాసేవ చేస్తామని మన ఎత్తి మీదకి వచ్చి జనాల మీదకి వచ్చి మళ్ళీ అంటే గెలిచే వరకునేమో మన చుట్టూ తిరుగుతున్నారు. గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళని చూడడానికి ఎన్ని మజిలీలు దాటితే కూడా ఇలా ఇలా కూడా చూడట్లేదు కదా. ఒక కామన్ మ్యాన్కి అంత వాళ్ళు కూడా మామూలు మనుషులే, వాళ్ళేం మన ఉద్ధరించడానికి ఏం పుట్టలేదు కదా. దే ఆర్ వెరీ కామన్ పీపుల్ లైక్ అస్ కదా. అలాంటప్పుడు మామూలు మనుషుల్లా ఉండడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా భగవంతుడు మెచ్చుతాడు అలాంటి వాళ్ళని. అంతేగాని మేము గొప్పవాళ్ళం, మేమేదో ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడినట్టు ఎలక్షన్ అయినాక అట్లా ఫోజులు కొడుతున్నారు కదా. ఏ పార్టీతో సంబంధం లేకుండా చెప్తున్నానండి. అండ్ ఈ ఎలక్షన్స్కి ఇంత డబ్బులు వేస్ట్ చేస్తూ ఏదో 1000 రూపాయలు ఇచ్చాను, 500 ఇచ్చాము రోజుకని చెప్తున్నారు. ఆ డబ్బులు తిండి లేని వాళ్ళకి మామూలుగా ఇచ్చినా వాళ్ళు తిని బతుకుతారు కదండి. కొంచెం చదువుకుని పాత రోజుల్లోంచి ఈ రోజుల్లోకి వచ్చాము, కొంచెం విఘ్నతతో జనాలు కూడా ఆలోచించాలి. అయ్యో అలాంటి వాళ్ళ ప్రలోభాలకు మనం లోన్ అవ్వకూడదు, నువ్వు ఇలా చేయరా నాయనా అని నోరు విప్పి చెప్పటం ధైర్యం రావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక జనరల్ పబ్లిక్గా నేనైతే అది కోరుకుంటున్నాను. మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎక్కువ మంది కూడా ఆ రోజు ఓటింగ్ డే రోజు సెలవు అని చెప్పి ఇంట్లో కూర్చుంటూ ఉన్నారు. దాని ఎఫెక్ట్ కూడా మనం ఏదైతే మంచి పాలన అనుకుంటున్నామో, ఆ ప్రభుత్వం రావాలనుకుంటున్నామో అది రావడం లేదు అనేది అనుకోవచ్చా మనం? ఏమండి, ఇప్పుడు ఎట్లా అంటే మా యథా రాజా తథా ప్రజ అన్నట్టు అయిపోయింది సమాజం అంతా కూడా. ఎట్లా ఎవరి డబ్బులు అంటే వాళ్ళు అంటే పొలిటీషియన్సే చెప్తున్నారు పబ్లిక్గా, మేము డబ్బులు పంచుతారు, వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, వీళ్ళు డబ్బులు పంచుతున్నారని వాళ్ళు పంచుతున్నారని అందరికీ తెలుసు. మనం తీసుకోకూడదని జనాలకి తెలుసు. అయినా ఎవడి పని అంటే నేను పంచుతాను వాడు తీసుకుంటాడు, వాడు పంచాడు కాబట్టి నేను తీసుకుంటున్నానని ఎవరికి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేసుకుంటూ వాళ్ళకి అసలు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవటం, అయ్యో ఇది కరెక్టా తప్ప అనేది మానేశారండి. తర్వాత ఒక తప్పు చేసిన వాడిని నేనైతే అసలు ఇప్పుడు మామూలుగా ఈ మీడియా ఇదంతా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనమాట, అసలు ఈ జనాలందరూ ఇదివరకు తప్పు చేసిన వాడిని వెలివేసి చూసేవాళ్ళు. అంటే ఏంటి, వాడు తప్పు చేశారా 10 మందిలో, వాడు వెధవలా బిహేవ్ చేశాడు అని. ఇప్పుడు మంచిగా ఉన్నవాడిని అలా చూస్తున్నారు. ఏంటి వీడేంటి ఇంత మంచిగా ఉంటున్నాడు పిచ్చి వెధవలాగా అనే ధోరణి వచ్చేసింది సొసైటీలో. అసలు అది ఎటు వెళ్తున్నామో అర్థమే కావట్లేదు అనమాట. మంచి చెడు అనే విచక్షణ మనం కోల్పోయామనేది మనం ప్రజలుగా మనం కూడా ఒప్పుకు తీరాల్సిందే. ఎటు వెళ్తున్నామో మనకేమీ అర్థం కావట్లా. డబ్బు వెంబడ పరిగెత్తుతున్నామండి అందరం కూడా. డబ్బు స్టేటస్ అది చూసుకుంటున్నారు తప్పితే ఒక మంచితనం, ఇది మంచి ఇది చెడు, ఇది ఎందుకు చెప్పారు, ఇది 10 మందికి హానికరం అనే విషయం అర్థం కాకుండా మూర్ఖత్వంగా వెళ్తున్నారు అందరం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ కూడా. కొన్ని సందర్భాల్లో వచ్చాయి అంటే మనలో స్వార్థం పెరిగిపోయింది అనేది మనం ఒప్పుకొని తీరాల్సిన విషయం. అండ్ కొంచెం మార్పు అంటే మారడానికి ట్రై చేయడానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. ఎలాంటి పాలన ఉంటే రాష్ట్రం కానీ అలాగే ప్రజలు కానీ డెవలప్ అవుతూ ఉంటారు? ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో చూస్తే కామన్ పాయింట్ ఏంటి మనం మాట్లాడుకునేది, ఈ పథకాలు ఇవన్నీ ప్రతి ప్రభుత్వం ఇస్తుంది. వచ్చిన ప్రభుత్వం వల్ల ఇంకా పెంచుకుంటూ పోవచ్చు. ఇది రద్దుపరచడం కానీ లేదంటే తగ్గించడం కానీ జరగదు. అది వాళ్ళ
రాజకీయ నాయకులు కానీ ఏదైనా చేసేది ఆ ఆస్పెక్ట్ మీద గెలుపు అన్నది ఉంటుంది. బట్ ప్యారలల్గా కూడా అభివృద్ధి అన్నది జరగాలండి. అంటే రెవెన్యూ జనరేట్ చేయాలి, అంటే ఇండస్ట్రీస్ అవి పెట్టి మొత్తం అంతా డెవలప్ చేసి దాని ద్వారా ఆ లీజ్ సిస్టమ్ ఏదైతే ఉందో చూసారా, దాని ద్వారా రెవెన్యూ జనరేట్ చేసి అభివృద్ధి జరిపిస్తూ ఈ రకంగా చేస్తే ఇబ్బంది లేదు. అభివృద్ధి లేకుండా ఈ పథకాలు ఎప్పుడు ఉండి వాళ్ళు ఏదో బడ్జెట్ని తీసిస్తారు, అభివృద్ధి అన్నది జరగట్లేదు. ఆ అభివృద్ధి మీద ఖచ్చితంగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఈ విషయంలో ఒక క్లియర్గా ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా అభివృద్ధి మీద ఎక్కడ మాటలు రావట్లేదు. ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాను అంటున్నారు కానీ నేను ఆ ఇండస్ట్రీ తెస్తాను, ఈ ఇండస్ట్రీ తెస్తానని ఎక్కడ మాటలు ఉండట్లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం అభివృద్ధి అన్నది చంద్రబాబు గారి టైంలో చూసాం, మిగతా ఇంతకుముందు ముఖ్యమంత్రుల హయాంలో చూసాం. సో ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఇప్పుడైతే మనకు కనపట్లేదు కాబట్టి అభివృద్ధి చేసే వాళ్ళనే మనం ఖచ్చితంగా ఎన్నుకుంటాం. అది చంద్రబాబు గారు కానీ జనసేన కానీ కూటమిలో జరుగుతుంది. ఇక సేవ వేరు, రాజకీయం వేరండి. సేవ అంటే మన దగ్గర ఉన్న డబ్బుని నలుగురికి పంచడం, మంచి కార్యక్రమాలు చేయడం. ఇంకా సేవ తర్వాత రాజకీయంలోకి వస్తే వచ్చిన రెవెన్యూని అన్ని రకాల దాంట్లో పెట్టి ఈ అభివృద్ధి జరుపుతూ మిగతా డెవలప్మెంట్ కూడా చేస్తూ మిగతా ఏదైనా అంటే సేవా దృక్పథంతోనే మిగతా వాళ్ళకి కూడా అందేలా చేస్తే అది చాలా బాగుంటుంది. అది ఏదో మన సేవలాగా రాజకీయంలోకి వచ్చి ప్రజాధనాన్ని లాగా దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఇది పబ్లిక్ టాక్. ఏదైతే అన్ని వర్గాల ప్రజలు కూడా అభివృద్ధి జరగాలి, ఇటు సంక్షేమం కావాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి, అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రాంతానికి మాత్రమే కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అలాగే రాజధాని కూడా ఎక్కువగా అవసరం ఉంది అనేది ఎక్కువగా మంది ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే ప్రజలకు మేలు చేసే నాయకుడు, ఆ నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎక్కువ మంది ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్తున్న పరిస్థితి. మే 13న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు మేలు చేసే, మంచి చేసే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలని చెప్పి సిటీ కేబుల్ కూడా కోరుకుంటుంది. ఇది ఈరోజు పబ్లిక్ టాక్.